నా పేరు రవి అని ఉంది. కింద వచ్చేసి ఏం చేసేవరా అసలు అర్థం కాలేదని రాసింది. పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు నీకు అంత చులకన? ఎంతో కష్టపడితే ఇచ్చిన బిరుదు అది నాకు ఇచ్చారు. లేదు లేదు లేదు, ఎవరైనా తగులుకున్నారా? వాళ్ళని తగులుకుంటూనే ఉంటాను. టాలెంట్ మీకే ఉంది, ఇంకెవరికే లేదా? కెమెరాలు ఆపండి సార్. ఎందుకు? హాయ్, హలో, వెల్కమ్ టు హలో టీవీ. ఈయనేమనొచ్చు, ఆల్ ఇండియా అందగాడు అనాలా, లేకుంటే తలనొప్పి తెప్పించేవాడు అనాలా, లేకుంటే బిగ్ బాస్ షో కోసం ఆరాటపడే ఒక యువకుడు అనాలా? ఎన్నానొచ్చాయా నిన్ను? ఎనీవే, మన రవి గారు మన ముందున్నారు. రవి గారు, వెల్కమ్ టు హలో టీవీ. నమస్కారం అండి. ముందు హలో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. జాతిరత్నాల్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? ఒకటి, అందరికీ ఒక కోరిక ఉంటుంది, టీవీలో కనిపించాలి. ప్రజానాట్య మండలి అనగానే ఏంటంటే ఎక్కువ వీధి నాటకాలు, ఆడిటోరియంలో వాళ్ళ ప్రజల సమస్యలమే చేసేది. అది చేస్తూ ఎప్పుడైనా మన వాళ్ళు ఏదైనా టీవీలో చూస్తూ ఉంటే వీళ్ళతో ఎప్పుడైనా ఫోటో దిగితే బాగుండు, గుర్తుగా పెట్టుకో, ఇలాంటి ఆలోచన సహజంగా ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్ అవ్వాలనే వాళ్ళకి ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఓకే, అక్కడ ఒకటి కాదు 8 ఆడిషన్లు జరిగినాయి ఆ షోకి. ఓకే, ఒక్కొక్క పర్సన్ 8 సార్లు ఆడిషన్ ఇచ్చారు. అందులో లాస్ట్లో నాకు సెకండ్ టైము గుంటూరులో ఆడిషన్ చేసిన ఫామ్ నాకు చూపించారు డైరెక్టర్ గారు, చదువు అన్నారు. అది నా చదివితే నా పేరు రవి అని ఉంది. కింద వచ్చేసి ఏం చేసేవరా అసలు అర్థం కాలేదని రాసింది. అదేంటి సార్ ఇలా రాశారంటే, నువ్వు ఆ రోజు నాకు చేసింది అర్థం కాలేదు, నిజంగానే అర్థం కాలేదురా, ఏదో అడావిడి చేసావు, నవ్వారు జనాలు, అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను, ఇప్పుడు నువ్వేం చేస్తావు చేయాలి. భలే చిక్కొచ్చి పడిందే అనుకున్నాను. అక్కడ చేయాల్సింది కొన్ని పాయింట్లు చేశాను. డైరెక్టర్ గారికి ఓకే నచ్చింది, సెలెక్ట్ చేశారు. ఓకే, జాతిరత్నాల్లో ఫైనల్గా ఎంట్రీ వచ్చింది, ఎంట్రీ దొరికింది. కానీ ఎంట్రీ దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ జబర్దస్త్లోకి వెళ్ళలేదు. సరే, ఎంట్రీ దొరికిన వాళ్ళందరూ చివరి వరకు నిలబడలేదు. మరి మీరు ఎలా నిలబడ్డారు? అంటే వాటికి ఏమైనా ఒక షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయా నిలబడడానికి? షార్ట్స్లు, షార్ట్ కట్లు, ఫ్యాంట్లు ఏమి ఉండవు సార్ దాంట్లో. ఆల్ ఇండియా అందగాడు ఏ రకంగా, అంటే నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీ బిరుదుకి నీకు. అంటే నేను నక్క అంటే మీరు నక్క అని కదా, నేను జస్ట్ సామెత చెప్పాను అంతే. మీరు సామెత చెప్పినట్లు లేదు సార్. మళ్ళీ ఏదో మీరు నా బాడీ షేమింగ్ చేస్తున్నావు అంటే, నక్కేంటి సింహంతో పులితో పోల్చొచ్చు కదా, మరి నక్కతో ఏంటి సార్? అది జంతువే, ఇది జంతువే. జంతువు ఏదైనా కానీ మీరు సింహాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, జంతువు. నక్కని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇది కూడా జంతువే కదా రవి. సరే సార్, అంటే ఇప్పుడు మీరు నక్కను అవమానిస్తున్నారా? అంటే ఇలా అనొచ్చు కదా నేను. మరి అమ్మో, జంతువులను ఎవరు అవమానించట్లేదు. తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఉన్న డౌట్, మీరు ఎక్కడో డబ్బులు పెట్టి ఆ బిరుదు కొనుక్కున్నారని ఒక. సార్ అదేమన్నా మెమో ఉంటుంది సార్ షాపులో దొరకటానికి, ఒక బిరుదు సార్. అది ఎంతో కష్టపడితే ఇచ్చిన బిరుదు, అది నాకు ఇచ్చారు. లేదు లేదు లేదు, నా తెలిసి మీరు ఖచ్చితంగా డబ్బులు పెట్టుకున్నారు సార్. ఇది డబ్బులు పెట్టి కొనలేదు. ఆడియన్స్కి నేను. ఎవరు పెట్టారు ఈ బిరుదు? ఎవరు ఇచ్చారు? మీరు అదే చెప్తున్నాను. మీరు ఒక జాతిరత్నాలు ఎపిసోడ్లు మొత్తం చూస్తే ప్రతి ఎపిసోడ్కి కూడా మన యాంకర్ శ్రీముఖి గారు దానికి గోస్ట్గా యాంకరింగ్ చేశారు. ఆవిడికి నేను ఎలా కనెక్ట్ అయ్యానో, ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలియదు, కానీ బహుశా ఉన్న వాళ్ళందరూ అక్కడ అందంగా ఉండేవాళ్ళు ఉండి నేను ఒక్కడనే అందవికారంగా ఉండడం వల్ల వీడు ఆల్ ఇండియా అందగాడని చెప్పేసి నన్ను బూస్ట్ చేయడం కోసం మరింత ఎనర్జీ పెంచుకొని, నాలో ఉన్న టాలెంట్ని చూసి ఈ పేరైనా పెడితే వీడు కొంచెం ఇంకా యాక్టివ్గా చేసి ముందుకు వెళ్తాడేమో, ఒక మంచి టాలెంట్ ఉంది అబ్బాయికైనా ఆవిడ గమనించి నాకు ఆ పేరు పెట్టారేమో తెలియదు, కానీ నాకైతే ఆల్ ఇండియా అందగాడు అని మొదట నామకరణం చేసింది ఆ యాంకర్ శ్రీముఖి గారు. శ్రీముఖి గారు మీ అందానికి పడిపోయి ఫ్లాట్ అయిపోయి వెంటనే మిమ్మల్ని, అంటే మీకు ఆ నామకరణం చేసింది అని అనుకుంటున్నాను. లేదు, ఆవిడ నా అందానికి, ఒకవేళ నా ముఖం డైరెక్ట్గా మేకప్ లేకుండా చూస్తే ఆ మూర్చొచ్చి పడిపోద్దేమో, కానీ జస్ట్ ఏంటంటే ఇప్పుడు బాడీ షేమింగ్ మీకు మీరు చేసుకుంటారు. మరి అంతే, వేరే వాళ్ళ మీద చేశాను అనుకోండి, తర్వాత నా మీద చేతబడి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ చేతబడి చేసిన తట్టుకోలేను. ఎందుకంటే ఇప్పటికే 4-5 సార్లు చేతబడి చేసిన మొహం అలాగే ఉంటుంది నాది. ఏదో మేకప్ కొట్టుకుని కవర్ చేసుకుంటున్నా ఇన్నాళ్ళు. మీరు జాతిరత్నాల కంటే మూవీలో చేశారు ముందు మూవీలే, సినిమాలో చేసిన తర్వాతే మిగతా షోలకు వెళ్ళాను. ముందు సినిమాలే. ఏమేమి మూవీస్ చేశారు? కృష్ణమ్మ అనే ఒక మూవీ చేశాను, హీరో సత్యదేవ్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత రేవు అని ఒక మూవీ చేశాను, దాంట్లో ఒక సీనియర్ ఆర్టిస్టులు, అతను కొత్త వాళ్ళైనా కానీ ఎల్బి శ్రీరామ్ గారు అలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అది రీసెంట్గా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు
త్వరలో రాబోతున్న చిత్రం నిదురించి జహాపన అనే ఒక మూవీలో చేశానండి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఆనందవర్ధన్ గారు. ఆనందవర్ధన్, రైట్ రైట్. సూర్యవంశం మూవీ, పెళ్లి చూపులు, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, ఓకే ఓకే. వాటిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అతను. ఆయన పక్కన మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారా? చేశాను. ఆయనకి ఫ్రెండ్ రోలే చేశాను. ఫ్రెండ్ రోల్ చేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. అయిందా మీకు? పెళ్లి అయిపోయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అంతేనా, లేకుంటే ఏదో ఒక సినిమాలో లవ్ చేశారు తర్వాత నేను చేయాల్సి వచ్చింది అట్లా ఏమైనా చెప్తారేమో? లేదు, అంతా మన ఫేస్ కున్న వాల్యూ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడమే కరెక్ట్. మీ ఫేస్ వాల్యూ ఏముందండి? ఇప్పుడు మీ వాల్యూ ఏంటో మీకు తెలియట్లేదు. ఆల్ ఇండియా అందగాడు. అది ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు కాదు, అందం అనేది అప్పటి నుంచి ఉండేదే కదా, ఈరోజు కొత్తగా రాదుగా అందం. మిమ్మల్ని బాగా ఫేమస్ చేసిన ఓకే ఒక డైలాగ్ కానీ, లేకుంటే ఏదైనా ఒక స్కిట్ కానీ, లేకుంటే మీరు కొన్ని రీల్స్ షార్ట్స్ చేస్తాను అవి కానీ, వీటిలో ఏది ఎక్కువ పెద్ద పాత్ర వహించింది అనుకోవచ్చు? అంటే నాకు బాగా వైరల్ అయిన వీడియో ఏంటంటే, అంతకుముందు ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడు ఓకే ఈ నెత్తి మీద ఈ గ్రౌండ్ ఉంది కదా, అది వచ్చేసి నేను హాయ్ ఫ్రెండ్స్ మనకి ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తుంది, అయితే ఆ మ్యాచ్ ఆడాలంటే ముందు వాళ్ళకి గ్రౌండ్ కావాలంట, వాళ్ళకి ఇంతవరకు గ్రౌండ్ దొరకలేదంట, ఎదుగుతున్నారంట. మరి మనకంటే క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి, ప్రాణం కాబట్టి, నేనైతే మరి నా గ్రౌండ్ కూడా రెడీగా ఉన్నాను, మరి రెంట్ అంతా తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్న. అదైతే పెట్టిన 2 daysకి 10 million వ్యూస్ వెళ్ళింది. అది ఐపీఎల్ గ్రౌండ్ డిజైన్ వేసేసా మొత్తం అన్ని వేసి, దానివల్ల మంచి రీచ్ వచ్చింది. అట్లా పరిచయం. డైలాగ్ అయితే మాత్రం, అన్నా నేనన్నా మీ అందరికి తల్ల తెప్పించేవాడన్నా, అదేనా నెత్తి మీద బొచ్చులో నాలండి అందుకని అన్నా నా బుచ్చుకో అరే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. నిజంగా సెట్ అయింది, యాప్ట్ అయింది మీకు ఆ డైలాగ్ అయితే. నాకు ఎలాగో తల్లలేదు కాబట్టి తలన్నోళ్ళకి నా తల్లపు తెప్పిద్దామని చెప్పేసి ఒక టార్గెట్ అంతే. వెరీ గుడ్. ఎవరైనా తగులుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరైనా తగులుకోవడం ఏంటి? అసలు మీరు అడిగే ప్రశ్నకి ఏమైనా ఇంటర్వ్యూకి సంబంధం ఉందా సార్? మీరు తగులుకోవడం ఏంటి సార్? ఇలా మీరు ఇంటర్వ్యూ చేస్తారనుకుంటే అసలు నేను వచ్చేవాడిని కదా సార్. రవి ఒక్క నిమిషం ఆగండి. మీరు అంత తొందరపడి ఇప్పుడు కొనసాగుతుంది, మీరు అంటే కెమెరా ఆపండి సార్. ఎందుకు రవి ఒక్క నిమిషం, ఇక్కడ మనం కూర్చున్నది మనం మాట్లాడుకోవడానికి. నువ్వెందుకు అలా తేడాగా అంటే, నేను ఏది మాట్లాడినా సరే నువ్వు అపార్థం చేసుకున్నావు తప్ప. అందులో ఎవరైనా తగులుకున్నారంటే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒక మంచి కమెడియన్ గా నీకు మంచి భవిష్యత్తు ఉంది. కాదు రవి ఒక్క నిమిషం నువ్వు కూర్చో చెప్తాను. కాదు రవి ఒకసారి కూర్చో. ఇప్పుడు నువ్వు ఒక మంచి కమెడియన్వి, ఒక కమెడియన్ గా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఇలా సీరియస్ అయిపోతే మరి సీరియస్నెస్ ప్రశ్న వేరు. ఎవరైనా తగులుకున్నారా అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ నువ్వు కూర్చో రవి, కూర్చో, నువ్వు ప్రశాంతంగా కూర్చో, నువ్వు కూర్చోరా కూర్చో. కాదు రవి, ఇప్పుడు ఏదైనా సరే విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ అలా సీరియస్ అయిపోతే తగులుకున్నారంటే దాని మీనింగ్ ఏంటి సార్ మీరు చెప్పండి? తగులుకున్నారా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చేటప్పుడు తలుపు ఏమైనా తగులుకుందా, లేకుంటే ఎవరైనా మనిషి తగులుకున్నా, అది కూడా తగులుకున్నారా అవ్వచ్చు. అలా కాదంటే రీసెంట్ డేస్లో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగేదే కదా వ్యవహారాలు. ఇప్పుడు జానీ మాస్టర్ది కానీ, రాజ్ తరుణ్ది కానీ, ఇంకెవరో హర్ష సాయి, ఇట్లా ఏవో వస్తూ ఉంటున్నాయి. ఆ తర్వాత మీ పేరు ఎందుకు రాకూడదు అక్కడ? సార్ నేను వెళ్ళేది అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతలేదు. మీరు తగులుకున్నారా వాళ్ళు ఏమి తగులుకోలేదు సార్. వాస్తవంగా ప్రేక్షకులకు తెలిసేది జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, ఇలాగా రాజ్ తరుణ్ గారు, ఇలా కొన్ని పేర్లు చెప్పారు కదా. వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళు తగులుకున్నారో వీళ్ళు తగులుకున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు ఎవరిని తగులుకున్నారో, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని తగులుకున్నారో అది తెలియాలి కదా. తెలియాలంటే నేను ఎవరిని తగులుకోలేదండి. నేను తగులుకున్న డైరెక్టర్ గారిని, కో డైరెక్టర్ని, అలాగే నా నుంచి టాలెంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళని తగులుకుంటూనే ఉంటాను, వాళ్ళతో ప్రయాణం చేస్తూనే ఉంటాను. నేను ఒక్కసారి తగులుకుంటే మాత్రం నాలాగా నెత్తి మీద జుట్టంతా ఊడిపోయే వరకు వెంటాడుతూనే ఉంటాను నాకు అవకాశాల కోసం. అంటే ఇప్పుడు మీరు ఫైనల్ గా డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని వీళ్ళని తగులుకుంటాను అంటున్నారు. తగులుకుంటాను, వాళ్ళకి నా క్యారెక్టర్ ఇచ్చే వరకు కూడా తలపు తెప్పిస్తాను సార్. మరి నేను అడిగింది అదే రవి. మీరు అలా అడగలేదు సార్. ఎవరన్నా తగులుకున్నారంటే నా మాట నువ్వు పూర్తి అవ్వక ముందే నువ్వు తగులుకున్నావు. అదే నువ్వు నన్ను తగులుకున్నావు, ఇంకెక్కడికి ముందుకు వెళ్తావు? అందరికి నేను తలపు తెప్పిస్తే సార్ నాకు తలపు తెప్పించే వాళ్ళు ఉన్నారు. టాలెంట్ ఇప్పుడు ఎవరు సొత్తు కాదు, మాకు కూడా కొద్దిగా టాలెంట్ ఉంది. మమ్మల్ని వాడినామండి, ఇండస్ట్రీలో మమ్మల్ని తొక్కేస్తారా ఏంటి, పైకి లేవనేమండి. ప్రశాంత్ అంటే, మా పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు నీకు అంత చులకనా? నేను ఆయన్ని ఏం చేశానండి? ఆయన ఏం చేసావు? ఒక రకంగా రోస్ట్ చేసావా నాలే.
అయ్యో ఆయన ఏదో నేను రైతు బిడ్డని అని చెప్పేసి అనుకున్నాడు, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకున్నాడు, దానికి తగ్గట్టు వీడియోలు చేసుకున్నాడు. ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన ఏదో తక్కువ చేసినట్టు, ఆయన ఏదో చులకం చేసినట్టు పద్దాక ఆ టైప్ ఆఫ్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు? అంటే నీకు వేరే కంటెంట్ లేదా, దొరకట్లేదా? అదే ఎందుకు నువ్వు చేస్తావు? అవే 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 రిపీటెడ్గా ఎందుకు చేస్తావు? నేను అంటే నీకు బిగ్ బాస్లోకి వెళ్ళే ఉద్దేశంతో నువ్వు చేసావా, లేకుంటే ఈయన ట్రోల్ చేయడం కోసం చేసావా? నేను ట్రోల్ చేశాను అంటున్న మాట నిజమే, కానీ ఆయన్ని ట్రోల్ చేశానని ఎక్కడ ఆయన పేరు వాడలేదండి. నేను ఆయన ఏం మాట్లాడాడు? ఆయన నేను రైతు పెట్టిన అనుకుని ఏమైనా వీడియో చేశారో నాకు తెలియదు, కానీ నేను అలా చెప్పలేను. అన్న నేను నెత్తి మీద బొచ్చులేను అన్నట్టు నేను వీడియో చేసుకున్నా. ఇప్పుడు నెత్తి మీద అదే నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అట్లనే చెప్పావు, కానీ ఆయన విధానాన్ని అంటే ఆయన ఫ్లో ఏదో ఉంటుంది కదా, ఆయన స్టైల్ని నువ్వు ఎందుకు కాపీ కొట్టావు అంటున్నా. వాస్తవంగా ఆ స్టైల్ని కాఫీ కొట్టలే, ఎందుకంటే టీ కొట్టారా, పాలు కొట్టారా? పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్, యాంకర్లకు కూడా అవకాశం ఇవ్వండి సార్ ఆర్టిస్టులుగా. మరి ఏం కొట్టారు సార్ మీరు? నేను ఎవరిని కాపీ కొట్టలేదు సార్. ఓకే, నా టాలెంట్ని నేను నమ్ముకొని కొన్ని వీడియోలు చేశాను, బిగ్ బాస్కి వెళ్ళాలనే చేశాను. కానీ ఏంటంటే అవి కొంతమంది ట్రోలింగ్ ఆ వేరియేషన్లో కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అవి కొంచెం అలా కనెక్ట్ అయి ఉంటాయి. అంతేగాని అన్న నేనన్నా నెత్తి మీద అంటే అనుకోకుండా కనెక్ట్ అయి ఉంటుంది అంటారు అంతే తప్పించి మీకు పల్లవ ప్రశాంత్ గురించి ఎటువంటి ద్వేషం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కలవలేదు, రియల్ గా ఆయన చూడని కూడా చూడలేదు. ఆయనకి నాకు ఏముంటదండి? మీకేమైనా నమ్మాలనిపించిందా? నాకైతే నమ్మాలనిపించట్లేదు. మీరు చెప్పండి. నిజంగా అండి, పల్లవి ప్రశాంత్ గారికి నాకు ఏ సంబంధం లేదు. రియల్ గా అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన్ని కలవడం కూడా కలవలేదు. మంచి కామెడీ చేస్తున్నారు అవి, నిజంగా అందుకే తీసుకున్నారు సార్. నైస్. కానీ మరి బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నావు? పరిగెడుతూనే ఉన్నాను, ఎవరు ఆపిన ఆగదలుచుకోలేదు. అంటే నువ్వు పరిగెడుతూనే ఉన్నావు. యాక్చువల్గా నేను మా టీం అందరినీ కూడా నేను అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గర నిలబెట్టాను. ఈ కుర్రాడు పరిగెడుతున్నాడు, ఎప్పుడు వస్తాడో పట్టుకోండి అని. కానీ ఎంత పరిగెట్టినా, ఎంత వెయిట్ చేసినా నీ పరుగు అక్కడ దాకా రాలేదు. ఏంటిదని అక్కడ దాకా రాలేదంటే బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, నేను గేట్ దగ్గర ఉంటా. వాళ్ళు ఒకలా సెక్యూరిటీ గార్డు బయటికి గెంటేసినా కానీ మళ్ళీ అక్కడే నిల్చుంటా, ఎందుకంటే నా ప్రయత్నం అనేది ఆపదలుచుకోవట్లేదు. అంతేనా? సెక్యూరిటీ జాబ్ పొజిషన్ కోసం ఏమైనా అప్లై చేశాను? లేదు, సెక్యూరిటీ కోసం కదండి, డైరెక్ట్ గా నాగార్జున గారికి నేను టార్గెట్ చేశాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే బిగ్ బాస్ కి సహజంగా అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ చూస్తున్నారు. నేను వెళ్తే బిగ్ బాస్ నే బయటకు తీసుకొస్తా. ఆయన కనబడట్లేదు, బిగ్ బాస్ నే బయటకు తీసుకొచ్చి అవసరమైతే ఆయనకి తలలోపు తెప్పించానే కానీ మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను. నాగార్జున గారు ఇది విన్నారా? ఇది ఒకసారి చూడండి, ఈయన బిగ్ బాస్ కి తీసుకెళ్ళండి. మరి బిగ్ బాస్ ని ఎలా బయటకు తీసుకొస్తాడో మా అందరికి చూడాలని ఉంది. నిజంగా మీ ఫోటో బిగ్ బాస్ గేట్ కి పెట్టాలి. ఇది మా రిక్వెస్ట్ అండి నాగార్జున గారు. ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే మా హలో టీవీ ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున ఈయన ఫోటో గేట్ కి పెట్టాలి. అంత ప్రమోట్ చేశారండి బిగ్ బాస్ 8 ని. బిగ్ బాస్ 8 గురించి చేసిన నా వీడియోలు మిలియన్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ నేను బిగ్ బాస్ 8 అని పెయింటింగ్ వేసుకొని పరిగెడుతూ వీడియోలు చేశాను. ఎందుకంటే ఇంత ప్రయోగం చేస్తుంది కూడా ఇలా చేస్తేనే జనాలు ఎంత ఎంటర్టైన్మెంట్గా నన్ను ఆదరిస్తున్నారు. ఆ బిగ్ బాస్ షోలో ఉంటే ఇంకెంత ఆదరిస్తారని ఒక నమ్మకం. పైగా నాగార్జున గారికి నాది ఒక రిక్వెస్ట్, సార్ బిగ్ బాస్ షోను ప్రమోట్ చేయాలని నేను వీడియోలు చేయలేదు, కానీ నా టాలెంట్ మీరు గుర్తిస్తారు, ఈ రకంగానే నేను మీకు కంటపడతానని చెప్పేసి ఒక ఆశతో ఒక డిఫరెంట్గా ఈ దారిని ఎంచుకున్నాను సార్. నా పరుగు మీ దగ్గరకు వచ్చే వరకు ఆపను, ఎవరు ఆపినా కానీ దాటుకుంటేనే మీ దగ్గరికి వస్తాను సార్ ఏదో ఒక రోజు. మీరు కూడా నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. రైట్, వెరీ గుడ్. ఖచ్చితంగా మీ పరుగు నాగార్జున గారి వరకు చేరాలని మేమైతే ఆశిస్తున్నాము. బిగ్ బాస్ ఖచ్చితంగా ఏదో ఒక సీజన్లో మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి, మీరు విన్నర్గా బయటికి రావాలి, మళ్ళీ మా ఛానల్కి వచ్చి మీరు ఇదే ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇట్లానే తప్పకుండా నాకు జాతిరత్నాలకు వెళ్ళేటప్పుడు ఎలా అయితే కాన్ఫిడెంట్గా నేను చెప్పానో, బిగ్ బాస్ ఏ సీజన్లోనైనా నేను వెళ్తాను, చూసే ఆడియన్స్కి తలనొప్పితో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాను. తలనొప్పు నేనే తెప్పిస్తాను, అది పోయేలాగా ఎంటర్టైన్మెంట్ కూడా నేనే ఇస్తాను. అయితే మా రిక్వెస్ట్ ఒకటి, తలనొప్పి తెప్పిస్తాను అంటున్నారు కాబట్టి వెళ్లే ముందు అందరికి జెండు బొమ్మలు పంచి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ షోని మళ్ళీ మీరు పిలిచి జెండు బొమ్మలకి ప్రమోషన్ చేస్తున్నారా, వాళ్ళు ఎంత ఇస్తున్నారు అంటారు. ఎందుకంటే అంత బ్రాండ్ వాళ్ళతో నేను పెట్టుకోను. అదే అందుకనే తలనొప్పు నేను తెప్పిస్తాను, తలనొప్పి పోయేలాగా ఎంటర్టైన్మెంట్ కూడా నేనే ఇస్తాను.